వెల్కమ్ టు మై ఛానల్. సో ఎప్పటి నుంచో యూట్యూబ్ ఫ్యామిలీలో కలవాలని చెప్పేసి చాలా ట్రై చేస్తున్నాను. సో ఇలా ఈరోజు మీ ముందుకి మా ఫస్ట్ వీడియోతో వచ్చేస్తున్నాను. సో ఫస్ట్ వీడియోలో ఏం చేయాలి అని ఆలోచిస్తే అప్పుడు ఒక ఐడియా వచ్చిందండి. ఫుడ్లో అందరికీ చాలా ఇష్టమైనది ఏంటి? బిర్యానీ. సో బిర్యానీతో మిమ్మల్ని అందరినీ మెప్పించేసి యూట్యూబ్ ఫ్యామిలీలో ఒక మెంబర్ని అవుదాం అనుకుంటున్నాను. సో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శృతి వ్లాగ్స్. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో సింపుల్ అండ్ ఈజీగా చికెన్ బిర్యానీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ద మసాలాస్. I'm gonna add onion and the chilies and a bit of coriander and the masalas. చిల్లీ పౌడర్ మీకు నచ్చినట్టు క్వాంటిటీస్లో, ఒకవేళ మీకు స్పైసీ తినాలనిపిస్తే 1.5 స్పూన్ వేసుకోండి, లేకపోతే 1 స్పూన్. మేము ఇంట్లో కొంచెం స్పైస్ తక్కువ తింటాము, సో ఐమ్ యాడింగ్ 1 ఫుల్ స్పూన్ అనుకోండి. 1 ఫుల్ స్పూను చిల్లీ పౌడర్ అండ్ I'm gonna add a bit of garam masala powder into it. గరం మసాలా ఒక మంచి ఫ్లేవర్ని తెస్తుంది చికెన్ బిర్యానీకి. సింపుల్ చికెన్ బిర్యానీ ఎవరైనా చేసుకోవచ్చు. ఐ రికమెండ్ బ్యాచిలర్స్ అయితే ఒక ఇన్స్టా పాట్ ఉంటే చాలు, మంచిగా బిర్యానీ ఇంట్లో చేసేసుకొని తినచ్చు. I'm gonna add a bit of turmeric powder. Turmeric is an antiseptic అండ్ దీంట్లో చాలా ఆర్గానిక్ క్వాలిటీస్ ఉంటాయి. సో టర్మరిక్ అనేది ప్రతి దాంట్లో వాడాలి. కర్డ్ అనేది ఎలా అంటే, మీకు గ్రేవీ ఎలా కావాలనుకుంటున్నారో అలా. ఇప్పుడు ఒకవేళ మీకు కొంచెం జ్యూసీగా అథెంటిక్ స్టైల్లో కావాలనుకుంటే కొంచెం కర్డ్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఐ హ్యావ్ యాడెడ్ ఎ బిట్ ఆఫ్ కర్డ్ ఇన్ టు ఇట్. అండ్ లాస్ట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి వీ హ్యావ్ టు మిక్స్ ద మ్యారినేషన్ ప్రాసెస్. లెమన్. మీకు ఒక చిట్కా చెప్దాం అనుకుంటున్నాను. లెమన్ ఒకవేళ గట్టిగా ఉండి మీకు జ్యూస్ రావట్లేదు అన్న ఫీలింగ్ వస్తే ఒక 10 సెకండ్స్ అవెన్లో పెట్టి తీయండి. దెన్ ద లెమన్ గెట్ స్మూతర్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద జ్యూస్. ఇప్పుడు నేను ఇదంతా మ్యారినేట్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేయాలి. చికెన్కి మొత్తం స్పైసెస్ అనేవి పట్టి మంచిగా మ్యారినేట్ అయితే ఇది చికెన్ బిర్యానీలో ఫస్ట్ స్టెప్ రెడీ అయిపోతుంది. ఓకే, సో మీరు కావాలనుకుంటే ఎక్కువ కారం యాడ్ చేసుకోవచ్చు. యాజ్ ఐ టోల్డ్ యూ, నేను ఇక్కడ ఓన్లీ 1 స్పూన్ సాల్ట్ యూస్ చేసా. సో ఇంకో 1/2 స్పూన్ నేను రైస్ బాయిల్ చేసేటప్పుడు యూస్ చేస్తాను. సో ఇది బిర్యానీకి సరిపడే ఉప్పు సరిపోతుంది. సో ఎస్, ద మిక్స్చర్ ఇస్ రెడీ. నేనైతే ఫ్రీజర్ సజెస్ట్ చేయను. యూ కెన్ యూస్ ద మ్యారినేటెడ్ చికెన్ డైరెక్ట్లీ ఫర్ ద బిర్యానీ మేకింగ్ ప్రాసెస్. బట్ ఇఫ్ పీపుల్ ఫీల్ దట్ ఇదంతా ఇంకా బ్లెండ్ అవ్వడానికి టైం పడుతుంది అంటే యూ కెన్ పుట్ ఇట్ ఇన్ టు ఫ్రీజర్ ఫర్ 30 minutes and then use the marinated chicken for making the biryani. ఫస్ట్ స్టెప్, నేను యాక్చువల్లీ బిర్యానీని ఇన్స్టాపాట్లో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇన్స్టాపాట్లో మనం ఫస్ట్ ఏం చేయాలంటే సాటే మోడ్లోకి వెళ్ళి నార్మల్లో పెట్టి వీ హ్యావ్ టు హీట్ ద వెజల్. సో హీట్ అయిన తర్వాత వీ నీడ్ టు యాడ్ సమ్ ఆయిల్ టు ఇట్. సో ఈ బిర్యానీకి వీఆర్ యూజింగ్ బట్ ఆఫ్ ఒక 2-3 tablespoons ఆఫ్ ఆయిల్ ఇన్ టు ఇట్. అండ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత వీ నీడ్ టు పుట్ ద మ్యారినేటెడ్ చికెన్ ఇన్ టు ఇట్. అండ్ ఒక 5 minutes అట్లా సార్ట్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు క్లోజ్ ఇట్ ఇన్ టు మ్యారినేట్ ఫర్ 6 minutes. చికెన్ బాయిల్ అయిన తర్వాత లెట్స్ సీ ద నెక్స్ట్ ప్రాసెస్. సో ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయింది. సో ఐమ్ గోనా యాడ్ ద మ్యారినేటెడ్ చికెన్ ఇన్ టు ఇట్. సో మ్యారినేటెడ్ చికెన్ యాడ్ చేసిన తర్వాత నేను ఒక 5 minutes దీన్ని సాటే మోడ్లో ఫ్రై చేసి
and close and cancel it, and then select the manual mode and start it for 6 minutes. సో ఇట్లా ఆయిల్ అనేది చికెన్కి అలా ఒక 2 minutes అలా పట్టింది అనుకోండి, యూ కెన్ లీవ్ ఇట్. సో నేను ఇక్కడ చెప్పడం వచ్చాను, నేను ఇక్కడ 2 legs and 2 thighs యూజ్ చేశాను. ఇట్స్ నార్మల్ 1 mealకి సరిపడే బిర్యానీ నేను చేసేది. సో సింపుల్ బ్యాచులర్స్ ఎవరికైతే కుకింగ్ రాదో వెరీ ఈజీ రెసిపీ. ఇన్స్టాపాట్ ఉంటే చాలు, యూ కెన్ మేక్ గుడ్ చికెన్ బిర్యానీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఈట్ ఇట్. మీకు అందరికీ తెలుసు, యూఎస్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ ఏమంటారు మసాలాస్ ఆ ఇంటి టేస్ట్ తగలాలంటే ఇంట్లోనే చేసుకోవాలి బిర్యానీ. సో ఐ సజెస్ట్ ద సింపుల్ రెసిపీ ఫర్ ఆల్ ద బ్యాచులర్స్ అవుట్ దేర్. అండ్ ఎవరికైతే కుకింగ్ రాదో వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ రెసిపీ. చికెన్ లవర్స్ చాలామంది ఉంటారు. సో దిస్ రెసిపీ మేక్స్ యూ ఫీల్ దట్ యువర్ ఎ గుడ్ కుక్. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆయిల్ అంతా పైకి తేలుతుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ టైం. మీరు ద సాటే మోడ్ని క్యాన్సిల్ చేసి యూ హ్యావ్ టు సెలెక్ట్ ద మాన్యువల్ మోడ్. సో ఐ షో యూ దట్. సో నేను క్యాన్సిల్ చేసేసాను. ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఐ విల్ క్లోజ్ ద లిడ్ అన్నమాట. లిడ్ని క్లోజ్ చేసిన తర్వాత సీలింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సీలింగ్ కాకుండా యూ నీడ్ టు సెలెక్ట్ వెంటింగ్ సెలెక్ట్ చేసి యూ హ్యావ్ టు పుట్ ద మాన్యువల్ మోడ్ 6 minutes. ఓకే, 6 minutesలో మీ చికెన్ కుక్ అయిపోద్ది. సో కుక్ అయిపోయింది. నవ్ వీ కెన్ ఓపెన్ అండ్ సీ అసలు ఎలా అయిందని చెప్పేసి చూడొచ్చు. ఎస్, యూ కెన్ సీ ద చికెన్ ఇస్ కుక్ ప్రాపర్లీ. సీ ఇక్కడ చూడండి చికెన్ ఎంత మంచి కుక్ అయిందో. సో ఇప్పుడు ఇది 80% కుక్ అయినట్టండి. సో దీంట్లోకి ఇప్పుడు నేను ఇది 80% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు దీంట్లోకి నేను ఆల్మోస్ట్ 30 to 40 minutes నానబెట్టిన బాస్మతి రైస్ వేస్తాను. సో ఐఎమ్ డ్రైనింగ్ ద వాటర్ నౌ. 30 to 40 minutes ఎందుకు నానబెట్టానంటే రైస్ అనేది మెత్తగా అవుతుంది. సో రైస్ అనేది త్వరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు నేను 30 to 40 minutes నానబెట్టిన బాస్మతి రైస్ 2 glasses of బాస్మతి రైస్ని ఐఎమ్ గోనా యాడ్ ఇన్ టు ఇట్. సో ఇప్పుడు బాస్మతి రైస్ని యాడ్ చేసిన తర్వాత దాన్ని కొంచెం ఈవెన్గా స్ప్రెడ్ చేసేద్దాం. గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ రైస్ యాడ్ చేశాను, వాటర్ యాడ్ చేయలేదు. సో రైస్ అనేది ఇలా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత యూ నీడ్ టు యాడ్. ఇప్పుడు 1:2 రేషియోలో మనము రైస్ చేయడానికి వాటర్ వాడతాం. బట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే 3 cups. ఇప్పుడు 2 cups ఆఫ్ రైస్కి ఐమ్ యాడింగ్ 3 cups ఆఫ్ వాటర్. ఇందాక మనం మ్యారినేట్ చేసిన చికెన్ వాటర్ ఏదైతే ఉందో దాంట్లో నేను 3 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసి ఐ జస్ట్ డోంట్ వాంట్ టు మిస్యూజ్ ద మసాలాస్. సో ఐఎమ్ గోనా యాడ్ 3 cups ఆఫ్ వాటర్ ఇన్ టు ఇట్. సో యూ కెన్ సీ ఇక్కడ మనం 3 cups ఆఫ్ వాటర్ యాడ్ చేసాము. అండ్ నా into this I'm gonna add కొంచెం కాజు కిస్మిస్, కొంచెం కొరియాండర్ అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీకి ఒక ఆథెంటిక్ టేస్ట్ తెస్తుంది. సో ఐ రికమెండ్ ఇంట్లోనే చేసుకోండి, లేకపోతే బయట దొరుకుద్ది. సో నేను ఇది బయట కొన్నాను, స్వాద్ కంపెనీ వాళ్ళది. సో అది యూస్ చేస్తున్నాను. సో ఇలా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత we have to add a drop of oil, or you can even add ghee. యాడ్ చేసిన తర్వాత సీలింగ్ మోడ్లో పెట్టి యూ హ్యావ్ టు క్లోజ్ దిస్ ఫర్ సీలింగ్ మోడ్ అండ్ దెన్ సెలెక్ట్ మాన్యువల్ అండ్ సెలెక్ట్ ఫర్ 5 minutes. 5 minutes సెలెక్ట్ చేసి యూ నీడ్ టు కుక్ ఇట్. Let's see the final biryani output after some time. So you can see it is done. So ఇప్పుడు మనం చూద్దాం మన బిర్యానీ ఎలా వచ్చిందో. ఓపెన్ Instapot to check how the biryani is. You can see రైస్ అనేది బాగా కుక్ అయిపోయింది. అండ్ దిస్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు.
వావ్, the yummy chicken biryani is ready. నేను కొంచెం జ్యూసీ అన్నాను కదా, సో చికెన్ అనేది చూడండి ఎంత బాగా కుక్ అయిందో. సో ఐ షో యూ విత్ పీస్. ఇది పీస్ చూడండి, నేను జస్ట్ ఇలా టచ్ చేస్తేనే చికెన్ అనేది కుక్ అయినట్టు తెలుస్తుంది. సో దిస్ ఇస్ ది యమ్మీయెస్ట్ చికెన్ బిర్యానీ. సో ఇప్పుడు మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుని చూపిద్దాం.